ఈ స్క్రీన్ పై కనిపిస్తుంది కదా! ఈ మోడల్‌ని ఏ ఫీచర్స్ వాడి చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎక్స్‌ట్రూడ్ బాస్ బేస్ కమాండ్ యూజ్ చేసి నేను ఈ 20 థిక్‌నెస్‌ని ఎక్స్‌ట్రూడ్ చేస్తా. ఆ తర్వాత ఈ 50 డయా సర్కిల్ డ్రా చేసి 60 లెంగ్త్‌కి ఎక్స్‌ట్రూడ్ చేస్తా. ఆ నెక్స్ట్ వచ్చి ఈ లోన 45 డయామీటర్ ఉంది కదా! ఆ 45 డయామీటర్ డ్రా చేసి ఈ ఫేస్ పైన ఎక్స్‌ట్రూడ్ కట్ యూజ్ చేస్తా. ఆ తర్వాత ఈ ఫేస్ పై ఉన్న ఈ 6 హోల్స్‌ని డ్రా చేసి ఎక్స్‌ట్రూడ్ కట్ చేస్తా. సో, ఇదొక వే. అండ్ ఇంకో వే ఏంటంటే జస్ట్ నేనేం చేస్తా అంటే ఇక్కడ సెంటర్ లైన్ డ్రా చేసుకో. ఈ సెంటర్ లైన్‌కి ఒక పక్క ఉన్న ఒక ప్రొఫైల్ ఉంది. ఈ ప్రొఫైల్ ఉంది కదా! హ్యాచింగ్ ఉన్న ప్రొఫైల్. ఆ ప్రొఫైల్ మొత్తం డ్రా చేస్తా. డ్రా చేసి రివాల్వ్ కమాండ్ యూజ్ చేస్తా. సో, అప్పుడు నాకు ఎక్సెప్ట్ ఈ 6 హోల్స్ ఈ మొత్తం కాంపోనెంట్ వస్తుంది. ఆ నెక్స్ట్ ఏం రివాల్వ్ చేసిన తర్వాత ఈ ఫేస్ పైన స్కెచ్ తీసుకొని ఈ 6 హోల్స్ డ్రా చేసి ఎక్స్‌ట్రూడ్ కట్ చేస్తా. సో, ఇదొక వే. ఈ రెండిట్లో ఏది ఈజీగా అయిపోయింది, ఏది లెస్ నంబర్ ఆఫ్ స్టెప్స్‌లో అయిపోయిందో చూద్దాం. సో, పార్ట్ అండ్ ఒక ఫ్రంట్ ప్లేన్ తీసుకుంటాను. ఫస్ట్ చెప్పిన మెథడ్ నేను చేస్తా. టాప్ లైన్ తీసుకొని 120 డయామీటర్ సర్కిల్ డ్రా చేసి 20 ఎక్స్‌ట్రూడ్ చేశా. దీనిపైన 50 సర్కిల్ డ్రా చేసి ఇక్కడ డైమెన్షన్ ఇవ్వాలంటే స్మార్ట్ డైమెన్షన్ ఉంది. స్మార్ట్ డైమెన్షన్ పైన క్లిక్ చేసి సర్కిల్ పైన క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే డైమెన్షన్ వస్తది. సో, ఎగ్జిట్ అండ్ దెన్ ఎక్స్‌ట్రూడ్ అప్ టు 60 అండ్ ఈ ఫేస్ తీసుకొని ఇక్కడ సర్కిల్ పైన క్లిక్ చేసి స్మార్ట్ డైమెన్షన్ తీసుకొని 45 అండ్ ఎక్స్‌ట్రూడ్ కట్ అప్ టు నెక్స్ట్ అంటే ఎంతవరకు మెటీరియల్ ఉంటే అంతవరకు కట్ అవుతుంది. ఇంకా మనకి పెండింగ్ ఉన్న ఆపరేషన్స్ ఏమున్నాయి? ఇక్కడ చాంఫర్ ఉంది ఈ 2 ఎడ్జెస్‌లోను. అండ్ నెక్స్ట్ ఈ ఫేస్ పైన చాంఫర్స్ ఉన్నాయి. ఈ ఫేస్ పైన హోల్స్ ఉన్నాయి. ఫస్ట్ హోల్ చేద్దాం. ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకో. ఇక్కడ ఒక హోల్ డ్రా చేసి హోల్ డయామీటర్ వచ్చేసి 10 త్రూ హోల్ ఇది. 10 డ్రా చేసుకో. ఇది వెర్టికల్ చేసి ఈ సెంటర్ నుంచి ఇక్కడికి పీసీడీఎం పీసీడీ 90 ఇచ్చారు. అంటే ఈ రేడియస్ 45 ఉంది. సో, ఇప్పుడు నేనేం చేస్తాను స్కెచ్ బయటకొచ్చేసి ఎక్స్‌ట్రూడ్ కట్ చేసి ఇప్పుడు ఈ ఫీచర్‌ని నేను సర్క్యులర్ ప్యాటర్న్ చేస్తా. సో, డైరెక్షన్ దీని చుట్టూ నాకు 6 నంబర్ ఆఫ్ హోల్స్ కావాలి. 6 సో, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చాంఫర్స్ ఉన్నాయి. ఇక్కడికొచ్చి చాంఫర్ తీసుకొని చాంఫర్ ఎంత ఇచ్చాడంటే 2x45 ఇక్కడ 2x45 ఇక్కడ కూడా 2x45 అంటే మొత్తం 2x45 2 అనేది డిస్టెన్స్ 45 అనేది యాంగిల్. ఔట్ సైడ్ లేదనుకుంటా ఇక్కడ. ఔట్ సైడ్ లేదు. ఇక్కడ ఒక రేడియస్ ఉంది R3 అంటే రేడియస్ ఇవ్వాలన్నప్పుడు ఫిల్లెట్ తీసుకోవాలి. ఇక్కడ 3 ఫిల్లెట్. ఇన్ని ఆపరేషన్స్ చేశాక ఇది కంప్లీట్ అయింది. కలర్ కూడా అపియరెన్స్ ఇక్కడ కలర్ ఐకాన్ ఉంటది. అందులో సో, కలర్ ఏసుకోవాలంటే సో, ఇదొక మెథడ్. సో, ఇదే మెథడ్ నేను ఎక్స్‌ట్రూడ్ బాస్ బేస్ అండ్ ఎక్స్‌ట్రూడ్ కట్ వాడి చేశాను. ఇప్పుడు ఇవి రివాల్వ్ బాస్ బేస్ యూజ్ చేసి చేద్దాం. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఓన్లీ యాక్సిస్‌కి ఒక పక్కన్న ప్రొఫైల్ మాత్రమే తీసుకొని రివాల్వ్ చేస్తాను. సో, చూద్దాం ఏది ఈజీ మెథడ్ ఆర్ ఏది పర్ఫెక్ట్ మెథడ్. పర్ఫెక్ట్ అని ఏమి ఉండదు. మనకి ఏది సింపుల్ అయితే అదే పర్ఫెక్ట్. ఇక్కడ ఎక్స్‌ట్రా లైన్స్ ఉన్నాయి గదా! ఎక్స్‌ట్రా లైన్స్ ఈ ట్రిమ్ ఎంటిటీ వాడి కట్ చేద్దాం. అండ్ ఈ ఐడీ యాక్సిస్‌కి ఒకవైపు ఉంటే రేడియస్ తీసుకుంటది. సెంటర్ లైన్‌కి 2 వైపులా తీసుకుంటే అది డయామీటర్ కింద కన్సిడర్ అయిద్ది. అంటే ఉన్న వాల్యూ డబుల్ అవుతది. అంటే ఈ సెంటర్ లైన్ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో అది ఇటువైపు డ్రాగ్ చేయగానే డబుల్ అవుతది. మనకి ఈ లోపల డిస్టెన్స్ 45 ఉంది. సో, ఇది 50 ఇది 120 అండ్ ఇది 20 ఇక్కడి నుంచి ఇక్కడికి 60 అంటే ఇక్కడ రేడియస్ ఫిల్లెట్ తీసుకొని R3 కదా! ఇక్కడ 3 ఇవ్వండి. అండ్ చాంఫర్స్ కూడా ఉన్నాయి గదా! ఈ ఫిల్లెట్ పక్కన యారో ఉంది గదా! యారో క్లిక్ చేస్తే స్కెచ్ చాంఫర్ అని ఉంటది. చాంఫర్‌లో యాంగిల్ అండ్ డిస్టెన్స్ మనకి యాంగిల్, డిస్టెన్స్ ఇచ్చారు కాబట్టి 2 డిస్టెన్స్ ఇచ్చి 45 డిగ్రీ యాంగిల్ ఇచ్చారు. సో, ఇక్కడ ఈ లోపల అండ్ ఈ ఓడీ ఫేస్ ఎడ్జెస్ మీద సో, ఈ స్కెచ్ ఇప్పుడు కంప్లీట్‌గా కన్‌స్ట్రైన్ అయింది. ఇప్పుడు దీన్ని రివాల్వ్ చేద్దాం. సో, ఒక్క ఆపరేషన్‌లో నాకు ఆల్‌మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ పైన హోల్స్ ఏస్తే ఈ మోడల్ కంప్లీట్ అయినట్టు. సో, ఈ హోల్ డయామీటర్ 10 సో, ఈ పీసీడీ వచ్చి 45
అంటే రేడియస్. సో, నేను దీన్ని ప్యాటర్న్ చేస్తా. లేదు, ఎక్స్‌ట్రూడ్ కట్ చేసి ప్యాటర్న్ చేస్తా. సో, ఇందులో సర్క్యులర్ ప్యాటర్న్ ఉంటది కదా! 6 నంబర్స్. సో, ఇందాక చేసిన మోడల్‌కి, ఈ మోడల్‌కి డిఫరెన్స్ అర్థమైంది గదా! అంటే ఏది ఈజీ వేలో ఏ ఫీచర్ వాడితే మనం ఈజీ వేలో ఈ మోడల్ చేసుకోగలం అన్నది మనకి ఐడియా రావాలి.